కేటీఆర్ అది గుర్తు పెట్టుకో. ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త. ఇలా దాడులు చేస్తున్నావు, దాడులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నావు, మహా టీం మీద దాడి చేశావు. ఇంకోరెవరే ఆయన పేరేందా అది తీర్మారు మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది? దాడులు మొదలు పెట్టమంటావా కేటీఆర్? దాడులు ఇట్టే మేము మొదలు పెడితే నువ్వు తట్టుకోవు, గుర్తుపెట్టుకో. నువ్వు తట్టుకోవు అంటున్నా అది గుర్తుపెట్టుకో. మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా, ఇయ్యలో మీడియా జోలికి వెయినా, నీ టీ న్యూస్ ఉంటుందావా ఇక్కడ? చేయమంటావా? నేను చెప్తున్నానయా, దాడులు చేసుడు పెద్ద పని కాదు, ఇది మాకు కొత్తేం కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. నిజాంకు ఎదురుండి పోరాటం చేసిన చరిత్ర ఉంది తెలంగాణ ప్రజలకు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. భూస్వాముల మీద, దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు దొరవని అనుకుంటున్నావు. దొరహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు, నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి. అది గుర్తుపెట్టుకో చెప్తున్నా. దాడులు అనేది మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవా అని చెప్తున్నా. నీ కుటుంబం ఇక్కడ ఉండదు. మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా. నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు, నీతో సాధ్యం కాదు. ఇదంతా చేతులలో మేము కూడా భూస్వాముల మీద, దొరల మీద యుద్ధం చేసే చేతిలో తుపాకులు పట్టిన వాళ్ళం. నీకు భయపడే ప్రసక్తే లేదు. ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు, నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు వెతుకుతే కూడా దొరకదు, అడ్రస్ కూడా ఉండదు అంటున్నా. అది గుర్తుపెట్టుకో. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి